రైట్. ఆపరేషన్ సింధూర్ సమయంలో పహల్గాం దాడి జరిగిన తర్వాత ప్రతిపక్షాలన్నీ కూడా మోదీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తాం అన్నారు. దేశమంతా ఒక్కటిగా ఉంది, ఇప్పటికీ దేశమంతా ఒక్కటిగానే ఉంది. కానీ వార్ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయినాయి. తిరంగా యాత్ర అంటూ భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టింది. వాస్తవంగా అది ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు చాలామందికి ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్డీఏ నాయకులు మాత్రమే దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. నిన్న మీకు తెలుసు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేశారు. అట్ ది సేమ్ టైం మోదీ ట్రంప్ మాట్లాడిన మాటలకి రియాక్ట్ అవ్వాలి, సమాధానం చెప్పాలి అంటూ జై హింద్ యాత్ర అని కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. ఏంటండి తిరంగా యాత్ర వర్సెస్ జై హింద్ యాత్ర? వార్ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయినాయి అప్పుడే. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఈ విజయం మాదే, ఈ విజయాన్ని ప్రజల్లో తీసుకెళ్దాం, ఇది దేశభక్తిని రగిలిద్దామని వాళ్ళు తిరంగా 11 రోజుల తిరంగా యాత్ర దేశవ్యాప్తంగా పెట్టారు. నేను ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది, విజయవాడ, హైదరాబాద్లో కూడా ఈరోజు జరుగుతుందండి. దానికి అక్కడ ఏమిటంటే కాంగ్రెస్ జయరాం రమేష్ గారు అంటున్నారు నిన్న, మీరు ఆపరేషన్ ఆర్మీ యొక్క విజయాన్ని మీ ఖాతాలో వేసుకోకండి, పొలిటికల్ మైలేజ్ కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది అని కాంగ్రెస్ మాట్లాడింది. అదేవిధంగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కూడా ఒకటి మాట్లాడారు, మీరు ఆర్మీ విజయాన్ని మీ ఖాతాలో వేసుకుంటున్నారు. 2, పహల్గాం దాడి వెనకాల ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది, చాలా తప్పులు కూడా జరిగాయి. ఓకే, పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు కూడా కొన్ని తప్పులు జరిగినాయి. కానీ విదేశాంగ నీతి మనకున్న ఒక సాంప్రదాయం ప్రకారం యుద్ధ సమయంలో మేము రాజకీయాలు చేయలేదు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పండి, ప్రత్యేక పార్లమెంటు సమావేశం పెట్టండి, మోడీ గారు మీరు మౌనం వహించండి, మౌనాన్ని వేడండి, ట్రంప్ గారు మాట్లాడేదానికి మీరు సమాధానం చెప్పండి అని కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా బయటకు వచ్చి ఆయన కూడా తిరంగా యాత్రకు ఆపోజిట్గా జై హింద్ యాత్ర మొదలుపెట్టారన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీ చేసేది ఏదైనా, ఒక బీజేపీ అధికార పక్షం ఆ సమయంలో యుద్ధం జరిగితే దాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఇప్పుడే కాదండి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి గారు వేసుకోలేదు, కానీ ఇందిరాగాంధీ గారు 1971 యుద్ధంలో సాధించిన విజయాన్ని తమ పార్టీ కోసం వాడుకున్నారు. కాదు అనడం నేను అన్ను, చాలా పార్టీలు వాడుకుంటాయి, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నది తీసుకునే నిర్ణయం మీద అది యుద్ధంలో విజయం అని ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తం విజయం మాదే అని చెప్పుకోవడంలో మాత్రం పొలిటికల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది పొలిటికల్గా గెయిన్కి వెళ్ళినప్పుడు ప్రతిపక్షాలు కూడా ఏం చేస్తాయి, లేదు దాంట్లో ఉన్న తప్పులను బయట పెడుతూ వెళ్తుంది. ఇది కాంగ్రెస్ చేస్తుంది. ఇక్కడ నేను ఒకటే విషయాన్ని మాట్లాడదలిచాను, రాజకీయాలకి మూలం రాజ్యాంగం ప్రకారం అధికార పక్షం మా విజయాలని చెప్పుకుంటుంది, రాజ్యాంగం ఇచ్చిన అధికారం. ప్రతిపక్షం ఏం చేయాలి, ప్రతిపక్షం అధికారంలో ఉన్న పక్షం చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూ ఉండడమే ప్రతిపక్షం పని. ఈ 2 కాంగ్రెస్ చేసేది కరెక్టే, బీజేపీ చేసేది కరెక్టే, నేను కాదను. కానీ ఈ రాజకీయంగా ఉండే సౌలభ్యం అనేది మొత్తం మన యాక్చువల్ పర్పస్ని నాశనం చేయకూడదు. ఇక్కడ కాంగ్రెస్ని నేను ఈ విషయంలో పొగుడుతాను, ఎందుకంటే ఈ యుద్ధ సమయంలో పూర్తి సపోర్ట్ వహించింది, అద్భుతం చేసింది. అది ఇప్పుడే కాదండి, ఈవెన్ వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ యుద్ధం చేసేటప్పుడు కూడా వాజ్పేయి గారు అప్పుడు జనతా పార్టీలో సపోర్ట్ చేశారు. ఇందిరాగాంధీ తరపున ఇందిరాగాంధీ పంపిస్తే యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి భారతదేశం తరపున మాట్లాడారు. అదేవిధంగా ఎప్పుడు యుద్ధం చేసిన కార్గిల్ వార్ సమయంలో అంతే, ముందు అంతే. ప్రతిపక్షాలన్నీ ప్రతిపక్షాలు వేరు కాదు యుద్ధ సమయంలో అనే ఒక సాంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. ఈ విధంగా 16 ఆల్ పార్టీ మీటింగ్ అని జరిగింది. ఇప్పుడు యుద్ధం అయిపోయింది కాబట్టి రాజకీయాలు మొదలైంది. బట్ ఈ వార్ పాలిటిక్స్ని ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటట్టు ఉండకూడదు. ఈ ఆరోపణలు ఏదైనా నిజాన్ని చెప్పేటట్టు ఉండాలి. ప్రభుత్వం కూడా తన యొక్క నిజాలు, ఇప్పుడు పహల్గాంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం జరిగింది కాబట్టి వాళ్ళు అటాక్ చేశారు, అక్కడ వైఫల్యం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎందుకు టెర్రరిస్టులు 22 కిలోమీటర్ల పాటు వచ్చి పహల్గాంలో దాడి చేశారు అంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎందుకు లేరు, ఆర్మీ ఎందుకు లేదు అనేది చాలా పెద్ద ప్రశ్న. అది కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది, దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాని నుంచే కదా మళ్ళీ ఇలాంటి దాడులు జరగకుండా గుణపాఠాలు నేర్చుకునేది. కాబట్టి ఈ తిరంగా యాత్ర ఈజ్ రైట్, ఓకే, దాని ఆపోజిట్ జై హింద్ యాత్ర రైట్. బట్ పాలిటిక్స్, కాంపిటేటివ్ పాలిటిక్స్ రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకే మనకు పర్వాలేదు. రైట్. రాజకీయ పార్టీలు ప్రతి విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికే ట్రై చేస్తాయి, తప్పు లేకపోవచ్చు.